ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. ఎవరు? మాన్వితనా? అవును, మీకెలా తెలుసు? నేను మాన్విత ఫ్రెండ్ని. ఓ ఓకే. ఎంత టైం పడుతుంది తను రావడానికి? నేను కాల్ చేసా, కలవలేదు. చాలా నర్వస్గా ఉంది, ఫస్ట్ డేట్ కదా. ఆహా, అయినా మీరేమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా మీ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేయడానికి. చూడడానికి బాగానే ఉన్నావు కదా బాయ్స్. అసలు ఆ అమ్మాయి నచ్చింది నీకు? ఫోటో అన్న చూసావా? ఏంటండి మీరు మీ ఫ్రెండ్ గురించి ఇలా మాట్లాడుతున్నారు? అయినా అందం అవన్నీ మ్యాటర్ కాదండి. నాకు తను యాజ్ ఎ పర్సన్గా నచ్చింది అంతే. నైస్, ఇంప్రెసివ్. ఓకే సుధీర్, ఐఎమ్ మాన్విత. నీతో ఆ డేటింగ్ యాప్లో చాట్ చేసింది నేనే. నువ్వా? ఎస్ మిస్టర్ రైటర్, నేనే. అయినా పిక్చర్ వేరే వాళ్ళది ఎందుకు పెట్టారు? అమ్మాయిని బాయ్స్, ఆ మాత్రం జాగ్రత్తగా ఉండాలి కదా. యు ఆర్ ద వన్ అని తెలిసినాక కలిసి రివీల్ చేద్దాం అనుకున్నాను. సో నౌ వి ఆర్ హియర్. ఓకే. వస్తున్నారా? వీడేంది ఎవడో పోయినట్టు అలా ఉన్నాడు? అడుగుదామా? మనకెందుకులే, వీడి దరిద్రం మళ్ళీ డబ్బులు అడుగుతాడు. సర్లే అడుగుదాం. రే, ఏమైందిరా డల్గున్నావు? ఈరోజు తన బర్త్డే రా. రే, ఇంకా ఎంతకాలం రా అమ్మాయి గురించి ఆలోచిస్తూ కూర్చుంటావు? అమ్మాయి పెళ్లి కూడా అయిపోయిందిరా వేరే వాడితో. అయినా అమ్మాయి తప్ప ఇంకెవరు లేరు హైదరాబాద్లో? నేను మర్చిపోదామని ట్రై చేస్తున్నా, కానీ అవ్వట్లేదు. బా, నువ్వో పెద్ద అర్జున్ రెడ్డి. రిషిగాన్ని చూసి నేర్చుకోరా. వారానికి ఒక అమ్మాయిని సెట్ చేసుకుని తిరుగుతున్నావు డేటింగ్ యాప్లో. వాడిది అసలు లవ్వే కాదురా. కాదులే, కానీ వాడికి 1 year బ్రేకప్ అయిందిగా. వాడు మూవ్ ఆన్ అవలా? నీలా ఏడుస్తూ కూర్చున్నాడా? కానీ నాది 1 year కాలేదు, 5 months 20 days అయింది. అబ్బో, అయినా ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ చూస్తున్నారన్నావు కదా, దాని సంగతి ఏమైంది అసలు? నాకు అరేంజ్ మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ లేదే. నన్ను నన్నగా ఇష్టపడే అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. సర్లే, అదంతా నీ ఇష్టం. అట్లీస్ట్ ఈ డేటింగ్ యాప్స్ అన్న ట్రై చేయొచ్చు కదా. మేబీ ఇది రైట్ వన్ ఇందులోనే తగులుకోవచ్చు నీకు. సర్లే చూస్తా. సర్లే, నాకు ఆఫీస్ టైం అయింది, నేను వెళ్తున్నాను. సరేరా, నీ ఇష్టం. సర్లే, ఆ డేటింగ్ యాప్ ఏందో చూద్దాం. రైట్ స్వైప్ చేస్తే లైక్ కొట్టినట్టు, లెఫ్ట్ స్వైప్ చేస్తే రిజెక్ట్ చేసినట్టు. అబ్బా, సబ్స్క్రిప్షన్కి మనీ కావాలా? అకౌంట్లో ఎన్ని ఉన్నాయి? ఛే, ఇంకో 500 కావాలా? సర్లే, వీడికి కాల్ చేద్దాం. చెప్పరా. రేయ్, ఒక్క 500 సెండ్ చేయరా. 500? ఎందుకురా? కొంచెం బాధగా ఉంది, మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందామని. అదేంద్రా, 500 పెట్టి మటన్ బిర్యానీ తప్ప ఇంకేం తినరా సార్ మీరు? అంటే ఆ రెస్టారెంట్లో టేస్ట్ బాగుంటుందిరా, బాధని మర్చిపోదాం అనుకుంటున్నా. సర్లే, పంపిస్తాలే. థ్యాంక్స్ రా. అనవసరంగా ఇచ్చేయండి. నేనే 60 రూపాయలు పెట్టి ఫ్రైడ్ రైస్ తింటా ఆఫీస్ దగ్గర, వీటికి 500 బిర్యానీ అంట. సర్లే, ఏం చేద్దాం. వచ్చేసింది. రే, డేటింగ్ యాప్కి సబ్స్క్రిప్షన్ తీసుకున్నావా? అంటే నువ్వే అన్నావు కదరా మూవ్ ఆన్ అయిపోవాలని. ఓహో, ఇదేనా మార్నింగ్ నువ్వు అన్న మటన్ బిర్యానీ? అంటే యాప్కి పైసలు అడిగితే ఇవ్వవేమో అని అలా చెప్పాలే. ఓ ఓకే. అయినా వదిలేరా. అయినా ఏంట్రా బాబు ఇది, మార్నింగ్ నుండి మ్యాక్స్ అందంగా ఉన్న అమ్మాయిలందరినీ రైట్ స్వైప్ చేసా, కానీ ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వలేదు. అవుతుందిరా, వెయిట్ చేయి. అయినా ఏ ఫోటో పెట్టావు చూపి. ఇదిగో ఈ ఫోటో. ఏం బాగుందిరా, ఇంకొంచెం మంచి పిక్ బెటరా. అమ్మాయిలు కొంచెం క్రియేటివ్గా ఫోటో పెడితే ఇంప్రెస్ అవుతారు. క్రియేటివా?
సిక్స్ ప్యాక్తో పెట్టాలా? నీకు ఉందా? లేదు కానీ కష్టపడతా, తెచ్చుకొని పెడతా. అప్పటికి ఆ సబ్స్క్రిప్షన్ అయిపోయిద్దిరా. అవును కదా, ఇప్పుడు ఏం చేయాలరా మరి? అమ్మాయిలకి పెట్స్ అంటే ఇష్టం, డాగ్స్ కానీ క్యాట్స్ కానీ. ఒక పని చేయి, ఒక డాగ్ తీసుకొని దాంతో ఫోటో పెట్టు, డాగ్ లవర్ అనుకొని ఇంప్రెస్ అయిపోతారు. అలా అంటావా? అవును, మా ఫ్రెండ్ దగ్గర సిజ్జు ఉండాలి, ఒకసారి కనుక్కుంటా, దాంతో ఫోటో పెడుతూ కానీ. సరేరా, నేను ఈలోపు ఏదో ట్రై చేస్తా. వారిని ఆత్రం తగలయ్యా, కొంచెం గ్యాప్ ఇవ్వరా. అన్ని స్వైపులు చేస్తున్నావు ఇంద్ర బాబు. వీడికి అనవసరంగా డేటింగ్ యాప్ గురించి చెప్పా. ఏంటే స్నాపా? కాదు, డేటింగ్ యాప్ ప్రొఫైల్. డేటింగ్ యాప్కి బుక్ పిక్చర్ ఏంటి? నీవి చాలా మంచి ఫొటోస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నా ఫోటో పెడితే ఎవరైనా లైక్ కొడతారు. అందులో చప్రి ఎవరో డీసెంట్ ఎవరో అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. అదే బుక్ పిక్చర్ పెట్టామనుకో, కొంచెం డీసెంట్గా బుకిష్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు, ఆర్ట్కి రిలేటెడ్ వాళ్ళు తగులుతారు. ఐడియా బాగుంది, కానీ చాలా మంది కరువులో ఉన్నోళ్ళు అమ్మాయి కదా అని లైక్ కొట్టేస్తూ ఉంటారు కదా. మరి వాళ్ళని ఫిల్టర్ చేసే ప్లాన్ కూడా నా దగ్గర ఉంది. అయితే ఓకే, చూడు. అరే ఏంట్రా ఇది? నేను ఎన్ని మంచి పిక్చర్స్ పెట్టినా ఒక్క మ్యాచ్ అవ్వట్లేదు. పెట్స్తో ఫోటో పెట్టు అన్నావు, పెట్టి 5 days అవుతుంది, ఒక్క మ్యాచ్ లేదు. ఏపిక్ పెట్టి ఒకసారి చూపించు. రే అలా కాదురా పిచ్చోడా, కుక్కతో ఫోటో పెట్టమంటే ఓర కుక్కతో ఫోటో పెట్టేవేంద్రా డేటింగ్ యాప్లో? అంటే వీడు స్ట్రీట్ డాగ్స్ని ఇంత బాగా చూసుకుంటాడంటే నన్ను ఇంకెంత బాగా చూసుకుంటాడేమో అని ఇంప్రెస్ అవుతారని. అరే అలాగని ఓర కుక్కతో ఫోటో డేటింగ్ యాప్లో పెడతావా? అంటే వర్కౌట్ అవ్వదా? అవ్వదురా, తీసేయ్, ఏదైనా మంచి పిక్ పెట్టు. సరే. అవును, నిజంగానే ఆ బుక్ గురించి తెలిసే ప్రొఫైల్ లైక్ చేసావా లేదా? అయ్యో ఎన్నిసార్లు చెప్పాలండి, ఆ బుక్ నేను 3 times చదివా. అయినా నేను ఎవరికి పడితే వాళ్ళకి లైక్ కొట్టలేదు. సెలెక్టివ్గా ఓన్లీ 3 members, అందులో మీరొక్కరు. ఓ, రే ఇక్కడ కూడా ఏంట్రా అదే పనా నీకు? అయినా స్వైప్ చేసేది ఏదో కొంచెం చూసి స్వైప్ చేయరా, వాళ్ళ టేస్ట్ ఏంది, నీకు మ్యాచ్ అవుతుందా లేదా అని. అంత టైం లేదురా బాబు. అయినా నేను ఎన్ని రైస్ పైపులు చేసినా ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వట్లేదు. అన్ని స్వైపులు చేస్తుంటే ఆ యాప్పడు కూడా ఇడేదో కొంచెం ఆత్రంలో ఉన్నాడని చెప్పి అమ్మాయి రీచ్ని కొంచెం తగ్గిస్తాడు. అందుకే కొంచెం చూసి స్వైప్ చేయి. నిజమా? ఆ, అయితే చూసుకొని చేస్తాలే. అయినా ఈ డేటింగ్ యాప్ల్లో వాళ్ళ ఫోటోలు పెట్టకుండా బుక్ ఫోటోలు, పూల ఫోటోలు, ఆ? అంటే ఫ్లవర్స్ ఫొటోస్ రా. ఓ ఇదిగో ఇదేదో బుక్ ఫోటో ఉన్న ప్రొఫైల్ కూడా అలవాట్లో రైట్ స్వైప్ చేసేసా. చూసుకోరా బాబు. నేను ఆ బుక్ 3 times చదివా. కావాలంటే చెప్పండి, అప్ప చెప్తా. అప్పు చెప్తావా? ఫన్నీ. అయినా మీరు నా పిక్చర్ ఎందుకు లైక్ చేశారో చెప్పలేదు. అంటే నా స్మైల్ చూసే కదా. కాదు, అది బై మిస్టేక్ అయింది. అంటే లెఫ్ట్ స్వైప్ చేయబోయి రైట్ స్వైప్ చేశానమాట. ఓ, ఇద్దరిది బై మిస్టేక్ మ్యాచ్ అయిందనమాట. బట్ ఫస్ట్ మెసేజ్తో ఇంప్రెస్డ్, అండ్ అక్కడి నుంచి కంటిన్యూ అయ్యాం. మ్యాచ్ వచ్చిందిరా. అవునా? కాకపోతే ఆ రోజు నేను బై మిస్టేక్ రైట్ స్వైప్ చేశా కదా బుక్ ఉన్న ప్రొఫైల్. అదే. అయితే ఏమైందిరా? రే మ్యాక్స్, యావరేజ్ ఆర్ బిలో యావరేజ్ అమ్మాయిలే ఇలా వాళ్ళ పిక్చర్స్ కాకుండా ఏవేవో పిక్చర్స్ పెడతారా. ఇప్పుడేంది, నీకు మిస్ ఇండియా కావాలా? అలా అని కాదు, ఆల్రెడీ ఒకసారి అందాన్ని చూసి మోసపోయా. ఈసారి నా క్యారెక్టర్ నన్నుగా లవ్ చేస్తే చాలు. మరే మెసేజ్ చేయి, పక్కా పెట్టు.
హాయ్ క్యూటీ. రే ఫస్ట్ ఇంప్రెషన్లోనే చెడగొట్టుకున్నావు కదరా. డిలీట్ చేయి ఫస్ట్ ఆ మెసేజ్. ఇదేం బూత్ కాదు కదరా. అరే ఇలాంటి మెసేజ్ అమ్మాయికి 100లో వస్తాయి, అందులో నిన్నెందుకు దేకిద్దిరా? ఓ అయితే ఇప్పుడు చూడు, ఇలా నీకు స్టార్టింగ్లోనే చాలామంది క్రేంజ్ మెసేజెస్ పెట్టుంటారు, కానీ నన్ను వాళ్ళతో కంపేర్ చేయకు ప్లీజ్. రే రిప్లై వచ్చిందిరా. ఏందంట? ఇంప్రెసివ్ అంట. రీ ఇంకేరా, స్టార్ట్ చేయి నీ పులిహారా. థ్యాంక్స్. సర్లే నువ్వు స్టార్ట్ చేసుకో, నాకు టైం అయింది, నేను వెళ్తున్నా. ఓకే ఓకే. హాయ్, మీ పేరు? హాయ్, మా అన్విత. మీది? ఐఎమ్ సుధీర్. మీరేం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ జాబా? లేదండి, సాఫ్ట్వేర్ కాదు, ఆమె కంటెంట్ రైటర్. ఓ నైస్. అంటే ఏం రాస్తుంటారు? యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్కి అండ్ ఓటీటీస్కి స్క్రిప్ట్ రాస్తూ ఉంటాను. నైస్. మీరు చేసిన షార్ట్ ఫిల్మ్ ఏదైనా ఉంటే సెండ్ చేస్తారా? ఓకే, బట్ 1 year బ్యాక్ తీసిన షార్ట్ ఫిల్మ్ ఉంది, పంపించమంటారా? ఓకే. ఓకే. కెన్ ఐ కాల్ యూ? ఈ యాప్లో వాయిస్ కాల్ ఉంటుంది, అందులో చెయ్యొచ్చా? అదేంటి స్టార్టింగ్లోనే కాల్ అంటున్నాడు? ఏముందిలే, మాట్లాడదాం. అది తనే కాల్ చేసింది. హాయ్. హాయ్, నీ షార్ట్ ఫిల్మ్ చూశాను, చాలా బాగుంది. థ్యాంక్స్ అండి. కానీ అది తీసి 1 year అయిపోయింది కదా, ఈ మధ్యలో ఏం తీయలేదా? అంటే నేను స్టోరీస్ రాస్తున్నా, తీసేదేదో ఒక బెస్ట్ అవుట్పుట్ ఇద్దామని టైం తీసుకుంటున్నా. ఓ, ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు. అంటే నాకు డైరెక్షన్లో ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు, నేను రైటర్ని, యాక్టర్ని, ఏదో మనీ కోసం కొన్ని మీడియాస్లో వర్క్ చేస్తున్నా. అయితే మంచి స్ట్రగ్లింగ్ పీరియడ్లో ఉన్నావన్నమాట. తప్పదుగా. సో మీరు సాఫ్ట్వేరా? అవును. కానీ మీ షార్ట్ ఫిల్మ్లో ఆ హీరో కామెడీ టైమింగ్ చాలా బాగుంది. ఐ లైక్ దట్. అలా స్టార్టింగ్లోనే నేను 1 year బ్యాక్ తీసిన షార్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఓ, నాకు అలా క్రియేటివ్గా ఉండే వాళ్ళంటే చాలా ఇష్టం. సో అలా, బట్ గ్రేట్ అబ్బా అసలు. ఇలా నార్మల్ లైఫ్ పక్కన పెట్టి డిఫికల్ట్గా ఉన్న ఫీల్డ్లో రోజు కష్టపడుతూ ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేయడం బ్రేవ్. థ్యాంక్స్, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. నా ఎక్స్ అయితే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసేది కాదు. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకో, ఇవన్నీ వేస్ట్ నీకు అనేది. ఓ, అయినా నేను అడిగినప్పుడు నువ్వు నీ పిక్చర్ పెట్టవచ్చు కదా. ఎవరి పిక్చర్ అది? అది ఏఐ జనరేటెడ్ పిక్చర్. సో చాలా మందికి అదే పంపించాను, వాళ్ళు వెంటనే అనుమతి చేసేసారు. నీకు పంపిస్తే నువ్వు కూడా అలానే చేస్తావేమో అనుకున్నా, బట్ వీడేంది ఎంతలో మురిసిపోతున్నాడు? ఎవరితో చాటింగ్? ఆ అమ్మాయితోనేనా? హారా. అమ్మాయిని ఫోటో ఏమైనా అడిగావా? చూసావా అసలు ఎలా ఉండిద్ది ఏందా అని? లేదురా, తను ఏమనుకుంటుందేమో అని. అరే మీరు ఆల్మోస్ట్ ఒక 10 days నుంచి చాట్ చేసుకున్నారు కదా, అమ్మాయి ఎలా ఉండిద్ది ఏందని తెలియకుండానే చాట్ చేసేస్తున్నావా? తెలీదురా, అలా మాకు ఆ వైబ్ సెట్ అయిపోయింది. సరే ఒకసారి అడిగి చూస్తా. అడుగు. ఏంటే మాట్లాడిన 10 రోజులకి ఇప్పుడు ఫోటో పెట్టమని అడుగుతున్నాడే. పంపి పాపం మరి. ఇప్పుడు ఒక ఏఐ జనరేటెడ్ దరిద్రమైన పిక్చర్ వాడికి పంపిస్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలనుంది. టెస్ట్ చేద్దాం.
ఎందుకే పాపం వాడితో ఆడుకుంటావు, ఇద్దరు బాగానే కనెక్ట్ అయ్యారు కదా. అంటే అంత దరిద్రమైన పిక్చర్ వాడికి పంపించిన తర్వాత కూడా వాడు మాట్లాడుతున్నాడు అనుకో, అప్పుడు చూద్దాం. విల్ టెస్ట్ హిమ్. ఏమో, కరువులో ఉండి ప్రతి అమ్మాయితో అలానే మాట్లాడుతున్నాడేమో, అలా అనుకోవచ్చు కదా. యాక్చువల్లీ దానికి కూడా ఒక టెస్ట్ ఉంది, ముందుది పాస్ అవని, తర్వాత చూద్దాం. అరే మెసేజ్ చూసి రిప్లై ఇవ్వలేదురా, తను ఏమనుకుందో ఏమో. రిప్లై వచ్చిందిరా, సెండ్ చేస్తుందిరా, చేసేసింది. అరే ఎంఐ కోసం అంటారా నువ్వు 10 days వెయిట్ చేసావు? డిలీట్ చేశారా చాట్ ఫస్ట్? ఎంఐ వర్త్ కాదురా నీకు. అందంది ఏముందిరా, నన్ను సపోర్ట్ చేసే, నన్ను నాలా లవ్ చేసే అమ్మాయి నాకు కావాలి. అమ్మో, బాగానే టెస్ట్ చేసావుగా నన్ను. అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉన్నాయి. ఇంకా ఉందా? నీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఎందుకు అడిగాను అనుకున్నావు? నన్ను స్టాక్ చేయడానికి అనుకుంటా. కొంచెం అలానే అనుకో. అంటే నువ్వు అబ్జర్వ్ చేసావో లేదో, నేను నీ ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకున్నప్పటి నుంచి నీకు రకరకాల మెసేజ్ రిక్వెస్ట్లు రావడం స్టార్ట్ అయ్యాయి. ఓకే, నాకు ప్రతిసారి కొత్త మెసేజ్ రిక్వెస్ట్ వచ్చినప్పుడు నువ్వే అనుకున్నా, నువ్వు కాదు. నీ ఇన్స్టా ఐడి ఇవ్వమంటే ఇవ్వలేదు. బట్ ఆ మెసేజెస్ అన్ని చేపించింది నేనే. వాట్, నువ్వా? ఒసే, సుధీర్ ఇన్స్టాగ్రామ్ ఐడి పంపించాడే. ఇప్పుడు వీడితో ఒక ఆట ఆడుకోవాల్సిన టైం వచ్చింది. పాపమే. మూసుకొని నేను చెప్పింది చే. సర్లే, ఐడి ఏంటి? Sudhir/.07 బ్లూ కలర్ ప్రొఫైల్ పిక్చర్. దొరికిందా? దొరికింది. హే హాయ్, ఏం చేస్తున్నావు? ఏం లేదులే, చెప్పు. ఏంటి ఏదో చిరాకులో ఉన్నట్టున్నావు, మళ్ళీ ఫోన్ చేయనా? ఏం లేదు, ఇన్స్టాలో అదేదో మెసేజ్ వస్తేను. ఓ, ఏంటో మెసేజ్లు. ఎవరో నా జూనియర్ అంట, నన్ను లవ్ చేస్తుందంట. సో షీ టెక్స్టెడ్ మీ. మరి నువ్వేం చెప్పావు? ఏం చెప్తా, ఐమ్ ఆల్రెడీ కమిటెడ్ అని చెప్పా. అవునా? నాకు చెప్పలేదా ఎవరితో కమిటెడో? ఉందిలే ఒక అమ్మాయి, మన్విత అని. అబ్బో, వామ్మో వామ్మో వామ్మో, నువ్వా మెసేజ్ చేయించింది? అండ్ ఇంకొకటి, నేను నిన్నొక ఫేక్ ఐడి నుంచి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతున్నా. నువ్వు ఎలాంటి పోస్టులు లైక్ చేస్తున్నావో చూడ్డానికి. ఓకే, పర్లేదు, మంచి ప్లే బాయ్ అన్నట్టున్నావుగా. థ్యాంక్స్. అయినా ఎందుకండి నాకు ఎన్ని టెస్ట్లు? ఈ జనరేషన్లో మనం ఎవరిని నమ్మలేం సుధీర్. అండ్ నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కూడా కొంచెం వేరే. సో నాకు నన్ను బాగా అర్థం చేసుకునే ఒక పార్ట్నర్ కావాలి. అందుకేలా. ఏమైంది? అంటే నేను చిన్నగా ఉన్నప్పుడే మై మామ్ పాస్డ్ అవే. ఓహ్ సారీ. మై డాడ్ ఇస్ అ బిజినెస్ మ్యాన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరూ లేరు. చాలా లోన్లీగా పెరిగాను. ఓకే. అంటే బిజినెస్ అంటే పెద్ద బిజినెస్ అనేం కాదు, బట్ ఊర్లో మంచి పేరుంది. సో మా రిలేటివ్స్ దగ్గర నుంచి నాకు మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తానే ఉంటాయి. కానీ వాళ్ళందరూ ఎలా అంటే, మా నాన్నకి మంచి ఆస్తుంది, మా అమ్మ లేదు, నేను ఒక్కదాన్నే అమ్మాయిని. సో నన్ను పెళ్లి చేసుకున్నాక నన్ను కంట్రోల్లో పెట్టుకొని నా మీద ఉన్న ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాయిపుంచుకునే ఐడియాలో ఉన్నారనిపిస్తుంది. ఓహ్. నాకు అరేంజ్ మ్యారేజ్ మీద కూడా హోప్ లేదు. సో నన్నుగా లవ్ చేసేవాడి గురించే వెయిటింగ్. అందుకనే ఇలా. ఓహ్ నైస్. అయితే నేను మీకు ఓకేనా? ఓకే అంటే ఆల్మోస్ట్ నేను పెట్టిన టెస్ట్లన్నీ నువ్వు పాస్ అయినట్టే, బట్ నాకు కొంచెం టైం కావాలి. అబ్బా ఇంకేని టెస్ట్లు అండి,
మా ఇంట్లో అడుగుతున్నారు పెళ్ళెప్పుడు ఏంటి అని. నేను మా పేరెంట్స్కి నేను ఒక్కోడిని. నాకు కట్నం కూడా అక్కర్లేదు, నువ్వుంటే చాలు. ఓకే సరే, ఒక పని చేయి. మీ ఇంట్లో వాళ్ళకి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి. ఓకే. సెల్ఫీ ఏ టూ ఎర్లీ ఫర్ ఇట్. అంటే మా అమ్మ నమ్మదండి నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందంటే. ప్రూఫ్ కావాలి కదా. ఓకే లైఫ్లో అన్నిటికన్నా టఫ్ సిచ్యువేషన్ ఏంటంటే ఫైండింగ్ ద రైట్ వన్. ఇఫ్ ఆ పర్సన్ కరెక్ట్గా ఉంటే మన లైఫ్ చాలా బాగుంటుంది. ఇఫ్ ఆ పర్సన్ కరెక్ట్గా లేకపోతే మన లైఫ్ అంతా బాధపడాలి. సో కొంచెం టైం పట్టినా పర్వాలేదు, రైట్ పర్సన్ కోసమే ట్రై చేయాలి.